నాన్న నేను అలా రోడ్డు దాకా వెళ్ళొస్తాను రా. నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేం నాన్న. నేత్ర గురించి అమ్మకు చెప్పడం మంచిదేమో. చెప్తాను రా, చెప్తాను. వీలైనంత తొందరలోనే చెప్తాను. నాన్న నీకు చెప్పడం కష్టంగా ఉంటే అమ్మతో నేను చెప్తాను. ఏంట్రా అమ్మతో ఏదో చెప్తానంటున్నా? మీరెక్కడికి బయలుదేరారు? డ్యూటీకి వెళ్ళరా? ఈరోజు ఏంటో గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది లేవే, వచ్చే నెల నుంచి నాకు జీతం రాదని పదే పదే నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. సారీ నాన్న, మర్చిపోయాను. ఈరోజు మీరు రిటైర్ అవుతున్నారు కదా. రిటైర్ అనేంత గొప్ప పదం ఎందుకు లేరా? ఓ ప్రైవేట్ సంస్థలో 30 సంవత్సరాల నుంచి డ్రైవర్ని, గవర్నమెంట్ ఎంప్లాయీనేం కాదుగా. మొదలు పెట్టేశారా? సందు దొరికితే చాలు ఇలా మాట్లాడేస్తారు. అయినా మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగికి తక్కువ కాదు. చాలని జీతంతోనే ఇంటిని నెట్టుకొచ్చారు, పిల్లల్ని చదివించారు, సొంతిల్లు కట్టించి మా అందరికీ ఓ నీడనిచ్చారు. కోట్లు సంపాదించేవాడు కూడా తన కుటుంబం కోసం ఇదే చేస్తాడు. ఊరికే పోల్చుకోకండి. మీకెవరూ సరితూగరు. జీవితంలో అందరూ పడిలేస్తారు, కానీ మీరు కష్టపడుతూ మమ్మల్ని నిలబెట్టారు. దానికి కారణం నా వెనకున్న నీ నమ్మకం జానకి. అదే నన్ను ముందుకు నడిపించింది. చూడండి డ్రైవర్ రాఘవయ్య గారు, నా భర్త ఈ 30 ఏళ్లలో ఏనాడు డ్యూటీకి లేటుగా వెళ్లలేదు. కానీ చివరి రోజు వెళతారేమోనని భయంగా ఉంది. కాబట్టి త్వరగా వెళ్లి రెడీ అవ్వండి. అది కాదు జానకి, అమ్మకి తమలపాకులు కావాలి అంతేగా. చిన్నోడెళ్ళి తెస్తాడు, మీరు వెళ్ళి స్నానం చేయండి. వాడి మీద ఈ ప్రపంచంలో నీకు తప్ప ఎవరికి నమ్మకం లేదు. ఎరా, ఇందాక అమ్మతో ఏదో చెప్తానంటున్నావు, ఏంటది? ఏం లేదమ్మా. అది నీ గారాల చెల్లి దగ్గర నుంచి ఏదైనా కబురందిందా? అది నీకు కూడా ఫోన్ చేయలేదు కదా. రాని దాన్ని చెప్తాను. 3 నెలల నుండి రేపు మాపు అని అందర్నీ మోసం చేస్తోంది. అందుకే ఈ ఆడపిల్లల్ని చదివించకూడదు. ఎరా సాకేతు, ఇదొకతే. ఇల్లు అస్సలు నీటిగుంచదు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఈ బుక్స్ చూడు ఎక్కడ పెట్టిందో. ఎన్నిసార్లు చెప్పినా అంతే. బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇంట్లో కూడా గోగుల్స్ ఏంటే, తీసేయ్. అమ్మో, కళ్ళలో డస్ట్ పడుతుంది. హలో, డస్ట్ అనేది ధీరుభాయ్ అంబానీ ఇంట్లో కూడా ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళందరూ ఇళ్లలో కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతారా ఏంటి? చూడబోతే నువ్వు రేపు సంసారం కూడా ఈ గోగుల్స్ తోనే చేసేటట్టున్నావు. దులిపిన చాలు గాని రావే, ఆకలేస్తుంది. ఏంటి స్పెషల్? బ్రెడ్ ఆమ్లెట్. దీనిలో నువ్వు స్పెషలిస్ట్ కదా. నా మోహం, వెరైటీస్ చేయాలంటే బడ్జెట్ సరిపోక ఇలా బ్రెడ్ తో సరిపెడుతున్నా. నువ్వేమో డబ్బులు కూడా పెడతానని చెప్తూ ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు. ఎవరైనా బర్త్డేలకి మ్యారేజ్లకి గిఫ్ట్లు ఇస్తారు, కానీ నువ్వేంటో పక్కింట్లో ఎవరు కొత్తగా దిగినా గిఫ్ట్స్ ఇస్తావు. ఇదేం పిచ్చే? ఇప్పుడు మనం ఎవరు? అమ్మో నాన్నలేని అనాథలం. అవునా? కానీ అనాథాశ్రమంలో ఫాదర్ మనకి ఏం నేర్పించారు? ఎవరూ లేని వాళ్ళదే అందరికన్నా పెద్ద ఫ్యామిలీ అని చెప్పారా లేదా? అప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు కూడా మన ఫ్యామిలీ అన్నట్టే కదా. అంటే ఇక్కడి నుంచి ఇంటింటికి తిరిగి గిఫ్ట్లు ఇవ్వడం మొదలు పెడతావా? అయ్యో మబ్బు సుబ్బలక్ష్మి, ఈ ప్రపంచానికి మధురే ఒక గాడ్ గిఫ్ట్. ఇంకా నేను ప్రత్యేకంగా వెళ్లి గిఫ్ట్ ఇవ్వాల్సిన పనిలేదు. మనల్ని చెత్త కుప్పలో వదిలేసిన అమ్మ నాన్నలు కూడా ఈ ప్రపంచంలోని వాళ్ళే. నువ్వేమో అదే ప్రపంచాన్ని నమ్ముతున్నావు. నిన్ను చూసిన ప్రతిసారి నాకు జెల్సీ ఫీలింగ్ ఉంటుంది మధుర. ఇంత పాజిటివ్ గా ఎలా ఉండగలుగుతున్నావే? ఒకటే సూత్రం, ట్రై అండ్ ట్రై, ట్రై టు బి హై, లిమిట్ ఇస్ ద స్కై, సో ఫ్లై అండ్ ఫ్లై. ట్రై అండ్ ట్రై, ట్రై టు బి హై, లిమిట్ ఇస్ ద స్కై, సో ఫ్లై అండ్ ఫ్లై. పర్లేదే, బానే గుర్తుంది. ఎలా మర్చిపోతానే? నేర్చుకునేదాకా గోవర్ధన్ మాస్టర్ గోడ కుర్చీ వేసి మరి నేర్పించాడు. ఒకసారి వెళ్ళి తనని చూసి రావాలే. ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అనుకుంటానే. వాళ్ళ ఊరెళ్దాం. ఓకే. మీ బాస్ మరీ ఇంత పిస్నర్లా తయారాడంటే యాక్సిడెంటల్ గా జరిగిన దానికి మొత్తం భారం నీ మీదే వేస్తున్నాడు. నువ్వెంత కష్టపడుతున్నావు, పైగా జీతంలో కూడా బయటకు ₹1 తక్కువ ఇస్తున్నాడు. ఏదో అవసరమై కమిటాయో గాని, లేకపోతే అంత తక్కువకి చేయాల్సిన పనే లేదు. నువ్వు కాబట్టి వదిలేసావు. అదే నేనైతే నా మీద పడి కుక్కలా బౌ బౌ అని ఖర్చు చేసేదాన్ని. పోనీలేవే, ప్రాఫిట్ లేకుండా లాస్ ఎవరు భరిస్తారు? అనుకోకుండా జరిగినా
పొరపాటు నా వైపు నుండే జరిగింది, వదిలేయ్. నువ్వు ఒక దానివి, అడ్జస్ట్ అనే పదం నీకు పూర్తిగా డైజెస్ట్ అయిపోయింది. పోనీ అది వదిలేసేయ్. సెమిస్టర్ ఫీజు ఎలా కడతావు? ఏముంది, ఇంకో గంట ఎక్కువ కష్టపడతాను. నిన్న సూపర్ మార్కెట్లో పార్ట్ టైం హెల్పర్స్ కావాలని బోర్డు చూశాను. మధుర అందరికన్నా లక్కీ గర్ల్ అని నీకు తెలుసు కదా. ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినకు బేబీ, ఫ్యాట్ అయిపోతావు. ఏం పర్లేదు, జిమ్లో ఒక గంట ఎక్కువ ఉంటే చాలు, కవర్ అయిపోతుంది. జిమ్లో ఉండడం అంటే అద్దంలో మొహం చూస్తూ కూర్చోడం కాదు, వర్కౌట్స్ చేయాలి. ప్రామిస్ మమ్మీ, రోజు 10 కిలోమీటర్స్ రన్ చేస్తున్నాను. నాకు డౌటే. ఏంటి లేటు, ఫ్లైట్ డిలేనా? మామ్ Hi, Mom. I miss you, Mom. ఐ మిస్ యూ టూ నానా. హాయ్ బ్రో. Hey, what's up, buddy? Any boyfriend? దాని సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. ఇండియాలో ఉన్నప్పుడే నీ ఫోన్ 24/7 బిజీగా ఉండేది, ఇక యుఎస్ లో అంటే No, Mom. అలాంటిదేం లేదు. ఎవర్రా అమ్మాయి? కన్ఫర్మ్ అయ్యాక చెప్తాను. మన రేంజేనా? మామ్, ఇంటికి వెళ్దాము. ఇంటికా? అక్కడ డాడ్ నీకోసం గ్రాండ్ లంచ్ అరేంజ్ చేసి రెడీగా ఉన్నారు. లంచా? ఫ్రెష్ అవ్వకుండానా? వి బుక్ డే సూట్ బడ్డీ. మీ ఆయనకి చాలా డబ్బు ఉంది కదా. ఆ మాట ఆయన ముందాను. లెట్స్ గో. కమ్ ఆన్ బ్రో, యు కెనాట్ ఎస్కేప్. నువ్వేం మారలేదు మామ్, అన్నీ అడిగావు కానీ ఎలా ఉన్నావని మాత్రం అడగలేదు. Sir, your table is ready. Wait few minutes. No issue, sir. Go on. హాయ్ డాడ్. How are you, my son? How is the trip? మీరు తప్ప అన్నీ ఉన్నాయి డాడ్. Oh, that's my son. Come on. యా. ఐటమ్స్ ఎలా ఉన్నాయి అభి? ఇవన్నీ నేను అక్కడ కూడా తిన్నాను మామ్. ఐ వాంట్ సమ్ దేశీ ఐటమ్స్, యూనో, లైక్ ఆవకాయ, పప్పు, సాంబార్, విలేజ్ స్టైల్ చికెన్ ఫ్రై, అలాంటివేం లేవా? అభి, అదంతా నార్మల్ పీపుల్ తినే ఫుడ్. అలాంటి ఫుడ్ మనం తినకూడదు. కమ్ ఆన్ మామ్, యు నో వి ఆర్ రిచ్ మన పీపుల్. చిన్నప్పుడు జానకి ఆంటీ ఇవన్నీ మన ఇంట్లో చేసేది కదా, అప్పుడు మనం తినేవాళ్ళం కదా. థింగ్స్ విల్ బి చేంజ్ అభి. ఎస్టర్డే ఇస్ నాట్ లైక్ టుడే అండ్ టుడే వోంట్ బి టుమారో. ఇట్స్ ఎ లైఫ్ సీక్వెన్స్. రోజులు మారచ్చు మామ్, కానీ మనుషులు మారకూడదు కదా. మీరేమంటారు డాడ్? 100% కరెక్ట్. ఏంటి మీరు కూడా? వదిలే గాయత్రి, లెట్ హిమ్ ఎంజాయ్. వాట్ టేస్ట్ మనం ఎందుకు కాదనాలి? అభి, నీకు ఎలా కావాలంటే అలా తిను, ఎలా ఉండాలంటే అలా ఉండు. వాడిష్టం వచ్చినట్టు ఉండనివ్వండి, బట్ లెట్ హిమ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద బిజినెస్ ఆల్సో. అప్పుడేనా? అప్పుడైనా ఏంటి, 25 ఏళ్ళు వచ్చాయి వాడికి. మీకు ఇంకో విషయం తెలుసా? ఫుడ్ లోనే కాదు, లైఫ్ లోనూ వాడికి తగ్గ టేస్ట్ ఉన్న అమ్మాయిని వెతుక్కున్నాడు. అవునా? ఎవరా లక్కీ గర్ల్? అప్పుడే ఫిక్స్ అవుద్ది డాడ్, కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడ్. డాడ్, రాఘవ అంకుల్ వాళ్ళు ఎలా ఉన్నారు? రాఘవయ్య ఈ రోజుతో జాబ్ మానేస్తున్నాడు. ఎందుకు? ఏమో తెలీదు, బట్ అతను ఇంతకు ముందులా కంఫర్టబుల్గా లేడు, మౌనంగా ఉంటున్నాడు. ఐ థింక్ హీ ఈస్ టూ టైర్డ్. దానికి కారణం వాళ్ళ చిన్నబ్బాయి సాకేత్. వాడు ఇంకా అలానే ఉన్నాడా? ఇంతకు ముందు కన్నా ఎక్కువయ్యాడు. సార్కి సినిమా పిచ్చి పట్టింది. ఎందుకు పనికిరాని జీరో హీరో అవ్వాలని తిరుగుతున్నాడు. పాపం రాఘవయ్య లైఫ్ అంతా కష్టపడి కుటుంబాన్ని ఒక దారికి తెచ్చుకున్నాడు. పెద్దోడు చూస్తేనేమో 37 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. చిన్నోడేమో సినిమాలని వేషాలని టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇక వీళ్ళ ఆశలన్నీ నేత్ర మీదే. నేత్ర ఇప్పుడు ఎక్కడుంది డాడ్? శ్రీలంకలో ఉందని విన్నాను.
నీతో చెప్పాలనుకున్న విషయం నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నీతో చెప్తాను, ఓకే? నేత్ర నేత్ర కల్లో కనిపించిందండి. నేత్ర గురించి అమ్మకు చెప్పడం మంచిదేమో. సార్, అలాగే సార్, వస్తున్నాను సార్. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నాను అభి, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అంకుల్. నిన్ను చూస్తుంటే మా సార్కి ఇకపై వ్యాపారంలో కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనిపిస్తోంది. అలా చెప్పు రాఘవయ్య. ఇందాక నేను ఇదే మాట అన్నాను, మీ సారే అడ్డుపడ్డారు. ఇప్పుడే చదువు పూర్తయింది కదా మేడం, కొద్ది రోజులు ఎంజాయ్ చేసి ఇక అప్పుడు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడు. ట్విన్స్ ఎలా ఉన్నారు అంకుల్? సాకేత్, నేత్ర బాగానే ఉన్నారు బాబు. అందరూ ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళు కదా, అందుకే అంత ఆతృతగా అడుగుతున్నాడు. పైగా సాకేత్ వీడు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు కదా. నీకు గుర్తుందా రాఘవయ్య, ఓసారి నీ కొడుకు ముక్కు పగలగొట్టాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తారు? అయినా మీరెక్కడికో వెళ్ళాలన్నారు కదా. నేను వెల్ఫేర్ సెంటర్కి వెళ్ళాలి, అభితో వెళ్తాను, మీరు రాఘవయ్యతో వెళ్ళండి. ఓకే అంకుల్, మీరు ఈ రోజుతో పని మానేస్తున్నారని తెలిసింది. ఇన్ని రోజులు మీరు మా ఫ్యామిలీతో ఎంతో కలిసిపోయారు. అలాంటిది ఇప్పుడు మీరు మానేస్తున్నారంటే చాలా బాధగా ఉంది. నేను పనిలోకి రాకపోవచ్చు బాబు, కానీ మీతో ఉన్న ఈ అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాఘవయ్య, ఓసారి జానకిని తీసుకుని లంచ్కి రా. ఇన్నేళ్లు నువ్వు చేసిన సర్వీస్కి ఆ మాత్రం గుర్తింపైనా ఇవ్వకపోతే మా సంస్కారం నిలబడదు. అవును అంకుల్, ఆంటీ చేసే స్పెషల్ కజ్జికాయలు తినక చాలా రోజులైంది. తప్పకుండా వస్తానమ్మా, ఉంటాను. అలాగే అభి, లెట్స్ గో. కమ్ 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 కమ్. మమ్మీ, నేను షాపింగ్కి వెళ్ళొచ్చా? ఓకే, నన్ను వెల్ఫేర్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి అభిని తీసుకొని వెళ్ళు. దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. వాట్ డు యు సే బ్రో? యా, లెట్స్ గో. పదండి. రాఘవయ్య సార్, ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఆన్సర్ చేయడం లేదు. కంపెనీ తరపున నీకు రిటైర్మెంట్ సెరమనీ అరేంజ్ చేయాలన్నది నా ఆలోచన. నాకెందుకు సార్ అవన్నీ? నేనేం సాధించానని? నువ్వేం సాధించావో నాకు తెలుసయ్యా. అయినా నేను దాని గురించి ఆలోచించడం లేదు. నా దగ్గర ఎక్కువ ఏళ్లు పనిచేసిన వ్యక్తివి నువ్వొక్కడవే. పైగా నా ఫ్యామిలీతోనే కాకుండా ఈ కంపెనీతో కూడా నీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. ఎలా నిన్ను సత్కరించకుండా పంపించేది? సార్, మీరు చూపించిన అభిమానాన్ని మించిన సత్కారం నాకేముంటుంది సార్? మీరు మాట్లాడిన మాటలు చాలు సార్ నేను తృప్తిగా ఉండటానికి. నీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి రాఘవయ్య, లేకపోతే నా మనసు ఊరుకోదు. సాకేత్కి మీ కంపెనీలో ఉద్యోగం ఇస్తాను అన్నారు, అది చాలు సార్, నాకు ఇంకేమీ అక్కర్లేదు. నువ్వు అడగడం, నేను ఓకే అనడం చాలా రోజులైంది. కానీ సాకేత్ మాత్రం నా ఆఫీస్ గడప కూడా తొక్కలేదు. ప్రస్తుతానికి వాడికి సినిమా పిచ్చి పట్టింది సార్, అది వదిలితే గానీ వాడు దారికి రాడు. ఏమో, వాడు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, ఎప్పుడు నీకు సాయపడతాడో. ఎన్నైనా చెప్పు రాఘవయ్య, ఆడపిల్లలు ఆడపిల్లలేనయ్యా. నీ నేత్రాన్ని చూడు, ఎంత బుద్ధిగా చదువుకుంటుందో. నీ ఇద్దరి కొడుకుల కన్నా తనే నీ కష్టసుఖాల్ని చూస్తుందయ్యా.
రాఘవయ్య చెప్పండి. రాఘవయ్య ఏమైంది? ఆర్ యు ఓకే? ఏమైంది? ఏం కాలేదు సార్, ఏం కాలేదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు లోపల కూర్చోండి. హలో, టెల్ మీ. నేత్ర, నేత్ర. నేత్ర, నేత్ర, ఏమ్మా? నేత్ర, నేత్ర, నేత్ర. అమ్మా, అమ్మా, నేత్ర. అంకుల్, ఆర్ యు ఓకే? కాస్త రిలాక్స్ అవ్వండి. వాటర్ తాగండి. థ్యాంక్స్ అమ్మా. దీనికి థ్యాంక్స్ ఎందుకు అంకుల్? నా వల్ల అయింది నేను చేశాను. ఏంటి ఇలా నీరసంగా అయిపోయారు? సరిగ్గా తినడం లేదా?
ఏం లేదమ్మా, కారుకి కుర్రాడు అడ్డొచ్చాడు. అతన్ని తప్పించిపోయి కొంచెం కంగారు పడ్డాను. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పర్వాలేదమ్మా, ఏదో కంగారులో కళ్ళు కాస్త మసకపడ్డాయి. ఏమైంది రాఘవయ్య? ఏం లేదు సార్, పదండి వెళదాం. పర్లేదా, డ్రైవ్ చేయగలవా? ఏం పర్వాలేదు సార్, మీరేం కంగారు పడకండి, పదండి వెళదాం. ఓకే. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పెద్దవారు, దీనికి థ్యాంక్స్ ఎందుకు అంకుల్? జాగ్రత్త. అలాగే. ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష, ఎవరికి ఏ అన్యాయం చేశానని నాకు ఈ క్షోభ. నేత్ర తిరిగి వస్తుందన్న ఆశతో జానకి 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. రాదన్న విషయం చెప్పలేను, లేదన్న విషయం మింగలేను. నేత్రకి బదులు నన్ను తీసుకెళ్లిపోవాల్సింది స్వామి.